పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. బీహార్లో ఓట్ చోరీ జరిగింది అని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో. మరి జూబ్లీస్ లో ఎలా గెలవగలిగింది? అంటే బీజేపీ అనుకుంటే అక్కడ కూడా ఓట్ చోరీ చేయొచ్చు కదా బీజేపీ జూబ్లీస్ నియోజకవర్గంలో. అంటే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారులు ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే అధికారులకు వస్తామని తెలిసి నమ్ముతుందో ఆ రాష్ట్రాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ పాల్పడతా ఉంది. దానిలో భాగంగా హర్యానాలో చేసిరు, మహారాష్ట్రలో చేసిరు, ఢిల్లీలో చేసిరు, నిన్న బీహార్లో చేసిన పరిస్థితి మనం చూసినాం. బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారు, 22 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేశారు. అదే కాకుండా హర్యానాలో 25 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేసి ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల మంది ఓట్లు హర్యానాలో నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ 1,12,000 ఓట్ల తేడాతోటి గవర్నమెంట్ రాకుండా భారతీయ జనతా పార్టీ అడుగుకున్న పరిస్థితి మనం చూసినాం. హర్యానాలో 1 కోటి ఓట్లు కొత్తగా నమోదు చేశారు. అదే కాకుండా కర్ణాటకలో ఎంపీ ఎలక్షన్లు అప్పుడైతే చేశారు. దేశవ్యాప్తంగా 2024 ఎంపీ ఎలక్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అనుకూలమైన వ్యక్తులను నమోదు చేసుడు, వాళ్ళకు అనుకూలంగా లేని వ్యక్తులను ఓట్లు తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అది 2024 నుంచి అది మొదటగా కేసీఆర్ గారు 2018లోనే ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రధానంగా వారు ఓటు చోరీ పనిపడి 18 లక్షల ఓట్లు ఆనాడు తొలగించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. వారిని చూసి నేర్చుకున్న నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి దేశంలో ప్రజలతో కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. బీహార్లో అత్యధికంగా నమోదైన ఓట్లకి రిజల్ట్కు ఈ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. రిజల్ట్ రోజు పెద్ద ఎత్తున 101%, 101%కి అక్కడ ఉన్న ఓట్ల కన్నా కూడా అధికంగా లెక్కల్లో తేడా కనపడని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ బలపడుతుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. జూబ్లీస్లో అట్లాంటి పరిస్థితి ఏం లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుండు కూతగా అమ్ముడు పోవడంతో భారతీయ జనతా పార్టీ డిపాయిట్ కోల్పోయిన పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లప్పుడు 64,000 ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 28,000 ఓట్లు వచ్చినాయి. నిన్న చూస్తే 16,000 లోపు మాత్రం వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఈ జూబ్లీస్ విజయం అభ్యర్థి నవ్విందా కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది, నవీన్ యాదవ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా నవీన్ యాదవ్ లేడు, కాంగ్రెస్ పార్టీ లేకుండా రేవంత్ అన్న లేడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. అంటే ఎట్టుడదన్నా ఏదైనా కూడా పార్టీ అనేది 60% పనిచేస్తుంది, వ్యక్తి అనేది 10% ఉంటుంది, 30% అనేది సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసిన సంక్షేమం కావచ్చు, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, మా క్యాబినెట్ మంత్రులంతా కూడా జూబ్లీస్ ప్రజలకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి భవిష్యత్తులో హైదరాబాద్లో ఏం చేయబోతామో, ఇప్పుడు ఏం చేసినాం, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి జూబ్లీస్ ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని 2009లో ఏర్పాటైతే ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 51% ఓటు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ విజయం సులువైంది అని అంటున్నారు. కేసీఆర్ గెలవడం తెలిసే కేసీఆర్ గారు ప్రచారం రాలేదు. ఆయనకు అర్థమైపోయింది ముందస్తుగానే ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీస్లో గెలిచే అవకాశం లేదు. కాబట్టి నేను ప్రచారం అయినా కూడా వృధా అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు భావించి ముందస్తుగా గ్రహించిన కేసీఆర్ గారు జూబ్లీస్ ఎలక్షన్ ప్రచారం రావడం లేదు. ఇంకా కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఇంకా భారీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించడంతో భారతీయ జనతా పార్టీ రావాల్సిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీ పడడంతో కాంగ్రెస్ పార్టీకి ఇంకా అనుకున్న స్థాయిలో మెజార్టీ రాలేదు. ఖచ్చితంగా 30,000 పైచిలకు ఓట్లు వస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు వచ్చినా వారికి సంబంధించిన ఇంకెవరు వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మేయర్తో గెలిచే అవకాశం. బీసీ రిజర్వేషన్ల పైన ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. అసలు పార్టీ తరఫున ఏమో బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది, కానీ కోర్టు తరఫు నుంచి మాత్రం బీసీ రిజర్వేషన్లు రాలేదు. ఎప్పుడు అసలు ఒక కొలిక్కి వచ్చే అంశం ఏదైనా ఉందా బీసీ రిజర్వేషన్ల పైన? క్యాబినెట్ లో చర్చ ఉన్నది. డిసెంబర్ 3 నుంచి హైకోర్టులో వాదనలు జరగబోతా ఉన్నాయి. హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు పోతే బీసీ సమాజానికి మేలు చేయగలుగుతాం, ఏ విధంగా ముందుకు పోవాలి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో రేపు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ ఈ అంశాలను లేవనెత్తుడు, అదే కాక రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసిరు. కేంద్రం 9th షెడ్యూల్లో చేర్చురా, లేదా ప్రత్యేకంగా పార్లమెంట్లో చట్టం చేసిరా. ఎందుకంటే అమిత్ షా గారు జార్ఖండ్లో మాట ఇచ్చిండు, 50% సీలింగ్ వ్యత్యాసం చెప్పి మాట ఇచ్చింది అమిత్ షా గారే. జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కాబట్టి మరి ఆ మాట నిలిపే ప్రయత్నం చేస్తారా, లేదు మాట తప్పుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి రావాలి. ఎందుకంటే అమిత్ షా గారు జార్ఖండ్లో చాలా స్పష్టంగా చెప్పిండు 50% సీలింగ్ ఎత్తేస్తాం. కేరళలో ఆర్ఎస్ఏ చెప్పింది
50% సీలింగ్ ఎత్తేయడానికి మేము కూడా అనుకూలమే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మేము కూడా మాట ఇచ్చినాం కాబట్టి మేము మాటలు నిలుపుకున్నాం. భారతీయ జనతా పార్టీ మాటలు నిలుపుకుంటే 5 నిమిషాల్లో పార్లమెంట్ ప్రత్యేకమైన చట్టం కూడా చేయొచ్చు. 5 నిమిషాల్లో బిల్లు తతంతు కూడా పూర్తి చేయొచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరితో ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో ఒక విధంగా, కేంద్రంలో ఒక విధంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రధానంగా సమస్య కనపడతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. తెలంగాణలో త్వరలో మరికొన్ని బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక్క బై ఎలక్షన్ కే మంత్రులు, ముఖ్యమంత్రి అంతా గలీలోకి దిగి సతీమణులతో సహా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి త్వరలో ఇంకొన్ని బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందో కాంగ్రెస్ ది ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు వేరు, కంటోన్మెంట్ లో మేము ప్రచారం చేయలే కదా, మా ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయలే. అదే కాకుండా మాకు 4 ఎంపీలు ఉంటే మేము 9 ఎంపీలు గెలిచినాం. అదే కాకుండా 64 ఎమ్మెల్యేలు 2023 ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిస్తే ఎంపీ ఎలక్షన్లకు వస్తారకే 71 సీట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏ బై ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖచ్చితంగా ఎన్ని ఎలక్షన్లు ఏది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా జూబ్లీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అప్రమత్తమయ్యారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లోపాయకారికి ఒప్పందం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కలిసిపోతున్న విషయం జూబ్లీస్ ప్రజలకు అర్థమైంది. కాబట్టి రేపు కూడా భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా లోపాయకారికి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏం చేయబోతా ఉన్నాం. బీహార్కి ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ? 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉండి బీహార్ చేసింది శూన్యం. ఇప్పటికీ 60% మంది ప్రజలు 10,000 లోపు వాళ్ళ ఆదాయం నీతి ఆయోగ్ చెప్పినట్టు లెక్కల ప్రకారం. అంటే నితీష్ కుమార్ గారు 2005 నుంచి 2025 అంటే 20 సంవత్సరాలు ఏమీ చేయలేదు భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ కానీ బీహార్కు. అంతకుముందు లల్లు ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఆ రాష్ట్రం అదే విధంగా ఉంది. కానీ జంగల్ రాజ్యం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందు పోయింది. ఓటు తొలగించడం, ఫేక్ హామీలు ఇవ్వడం, 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన నిధులు అక్కడ 10,000 రూపాయలు ఖర్చు పెట్టడం, అదే కాకుండా కూటమిలో ఎలాంటి కహాలు లేకుండా చూసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఇప్పుడు చర్చ చేస్తూ ఉన్నారు. బీహార్లో ఓటు చోరీ అనేది హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో కావచ్చు, బీహార్లో కూడా జరిగిందని చెప్పేసి నిర్ధారణకు వస్తూ ఉన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశంలో జరుగుతాయా అని చెప్పేసి ప్రజల్లో ఇంకా అనుమానాలు తావిస్తూ ఉంది. రోజు రోజుకు ఓటు చోరీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది తప్ప తగ్గుతలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతి అంతా కూడా దేశ ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏ ఎలక్షన్ వచ్చినా పే చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక చివరి ప్రశ్న, మీరేమో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని మీరు అంటున్నారు. కానీ అటు బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉండడానికి జాతీయ పార్టీలకు ఇష్టం లేదు, అందుకే పైకి మాత్రం విమర్శలు చేసుకున్న లోపాయికారి ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్య అని అంటున్నారు. నేను చెప్పింది కదా, రాజాసింగే చెప్పింది కదా. రాజాసింగ్ ఏమన్నాడు? మా పార్టీకి ఏమన్నా మద్దతు ఇచ్చిండు బీజేపీ అని చెప్పిందా? బీజేపీ కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉన్నాడు. నేను చెప్పింది నిజమైతే అని చెప్పి రాజాసింగ్ మన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. కల్వకుంట్ల కవిత గారు ఏమో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా వాళ్ళ మధ్య పంచాయతీ గతంలో చేసిన అన్ని కూడా చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు ఇంకా మిగిలే సమాధానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ గారి ప్రశ్నలకు సమాధానాలు మిగిలే ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీకి ఎవరితో లోపాయికారికి ఒప్పందం లేదు. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వృధా చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ప్రపంచ నగరాలకు ధీటుగా అభివృద్ధి పదంలో ముందు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం.